కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ మెడికల్ స్టాఫ్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై అక్రమంగా కుట్రలు చేస్తున్నారని, నామినేషన్ సమయం నుండి నేటి వరకు అధికార పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అనేక విధాలుగా ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని దుయ్యబట్టారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై అందరికీ అందుబాటులో ఉంటూ తాను ప్రజా సమస్యలపై పోరాటం చేశానని తెలిపారు. సర్దార్ రవీందర్ సింగ్ కరోనా సమయంలో వైద్యులు పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏ ఒక్కరోజైనా ఎవరికైనా సహాయం చేశారా? కరోనా సమయంలో వారిని ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే మెడికల్ స్టాఫ్లకు సొంత స్థలాన్ని ప్రభుత్వం తరపున కోట్లాడి మంజూరుకు ప్రయత్నం చేస్తానని, లేకుంటే తానే స్వయంగా సొంత నిధులతో తప్పకుండా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు రవీందర్ సింగ్కు ప్రకటిస్తూ ఆయన గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రైవేట్ మెడికల్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు ఈ మేరకు వారికి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. రవీందర్ సింగ్ అన్న ముఖ్య అతిథిగా వచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంటర్మీడియట్ నుండి అన్నను చూస్తున్నాను. నేను ఎంఎస్ బీఈడి చేసిన. చాలామందికి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు హాస్టల్ విషయాలు కానీ, చాలామందికి ఏదైనా సమస్య వచ్చినా కానీ ముందుండి మనకు ఎన్నో చేసిండు. నేను చూసిన మనకు ప్రైవేటు వ్యవస్థ వారికి కూడా మనకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి అన్నకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా అన్న మాకు ముంగటుండి చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు తెలిసి 20-25 ఏళ్ళ నుంచి వెళ్ళి మనం మెడికల్ ఫీల్డ్లో ఉన్నాము. ఇప్పటి వరకు మన వెన్నంటి ఉన్న నాయకులు ఎవరు లేరు. ప్రజెంట్ మనకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ఇంతకుముందు మనం చాలా చర్చించుకున్నాం. కానీ మనకు ఏదైనా జరిగినప్పుడు మన అండగా ఉన్న నాయకులు కానీ, మన డాక్టర్స్ కానీ ఎవరు లేరు. దాని కొరకని ప్రస్తుతం మన దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్ అనేది ఇంతకుముందు 2006లో ఉండే, అది ఒక 2 years మాత్రమే కొనసాగింది. దాన్ని మన డాక్టర్స్ వాళ్ళ స్వార్థం కొరకు దాన్ని డిజాల్వ్ చేశారు. దాని తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్, ఓటీ టెక్నీషియన్స్, అనస్థిషియా టెక్నీషియన్స్ విడివిడిగా మన అసోసియేషన్స్ అనేది ఫామ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు యాక్టివ్లో ఉన్నవి మన ఓటీ అండ్ అనస్థిషియా టెక్నీషియన్స్ ఉంది. దాంట్లో ప్రెసిడెంట్గా అన్న తోట సత్యనారాయణ గారు, జనరల్ సెక్రటరీగా నేను, లీగల్ అడ్వైజర్గా రగన్న అండ్ వేణన్న, సంపతన్న మెంబర్గా, సీనన్న మెంబర్గా వ్యవహరిస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడున్న మన సినారియోలో మనకు మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్, మనం హెల్త్ ఫీల్డ్లో ఉండి మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం జరిగినప్పుడు మన డాక్టర్సే మనకు సపోర్ట్ చేయడం లేదు. అవునా కాదా? నోబడీ రెస్పాండ్. అవునా? మనకు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరగకూడదు జరిగినా మనకు హాస్పిటల్స్ నుండి ఎటువంటి సహాయ సౌకర్యాలు ఉన్నాయా? మనకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉందా? అందుకని మన ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అందరం కలిసి ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని దాని కొరకు మన రవీందర్ సింగ్ అన్న గారు ఇన్సూరెన్స్ గురించి ₹1 ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ప్లస్ మనకన్నా 24 hours అవైలబుల్ ఉంటారు. మన కుటుంబ సభ్యునిలాగా అన్న మనకి ఎల్లవేళలా సపోర్ట్ ఉంటారు. కనుక మన అందరము అన్నను భారీ మెజార్టీతో గెలిపించి వారికి మనం గిఫ్ట్ ఇవ్వాలి. మన కొరకి అన్న గెలిచిన తర్వాత మన కొరకు మనం అడుగుడు కాదు, అన్ననే మనని అడుగుతాడు మీకేం కావాలని. మనం అన్నని గెలిపించిన తర్వాత ఇప్పటి వరకు బండి సంజయ్ గారికి వినతి పత్రం ఇచ్చాము, గంగుల కమలాకర్ గారికి ఇచ్చాము, చాలా వినతి పత్రాలు ఇచ్చాము. కానీ వాళ్ళు అప్పటి వరకే దాన్ని ఓకే అన్నారు. దాని తర్వాత మనకు అసోసియేషన్ బిల్డింగ్ కొరకు ప్లేస్ అడిగాము. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడిన నాయకులు లేరు. ప్లస్ కనీసం లేబర్
ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పినా కూడా ఇప్పటి వరకు చేపించిన నాయకులు లేరు. డైరెక్ట్ వెళ్ళి మేము లేబర్ ఆఫీస్లో అడిగితే కూడా వాళ్ళ రెస్పాన్స్ అనేది మాకు లేదు. అంటే ప్రస్తుతం మనం దాదాపు ఒక్కొక్క హాస్పిటల్లో మినిమం 200 మెంబర్స్ ఉన్నారు, హౌస్ కీపింగ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు. దాంట్లో గ్రాడ్యుయేట్స్ 60% ఉన్నారు. కనీసం ఈ గ్రాడ్యుయేట్స్ అందరైనా ఇప్పుడైనా రియలైజ్ అయ్యి మన కొరకు మనం కొట్లాడడం అనేది ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మన హాస్పిటల్స్ ఓటీ అసిస్టెంట్స్ అందరికీ మరియు మిగతా ల్యాబ్ టెక్నీషియన్స్, మిగతా మన హాస్పిటల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఒక మెసేజ్ పెట్టి మనం ఇక్కడ అందరం కలుసుకుందామని ఇక్కడికి ఇన్ టైంలో వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం విషయం ఏమిటంటే, అన్న రవీందర్ సింగ్ అన్న కనీసం తెలియని వారంటే ఎవరు ఉండరు. నాకు దాదాపు తెలిసి కరీంనగర్ కానీ చుట్టుపక్కల ఉమ్మడి జిల్లాలో కానీ తెలంగాణలో రవీందర్ సింగ్ అన్న అంటే ఎవరు తెలియదు. రాత్రే కరీంనగర్ వచ్చిన వ్యక్తి కాదు, ఒక గొప్ప వ్యక్తి రవీందర్ సింగ్ అన్న. ఇప్పుడు కాదు, 1995 నుండి ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్లో కార్పొరేటర్గా, మేయర్గా మరియు ఎన్నో అవకాశాలు పొందినటువంటి రవీందర్ సింగ్ అన్న వ్యక్తి ఎవరికి ఏ ఆపద వచ్చినా, నేను చూస్తున్నా ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి, ఎవరికి ఈ ఆపద ఉందని ఫోన్ చేసినా కానీ ఇన్ టైం ఒకప్పుడు కప్పు చెతకుండే, ఆ చెతకు మీద అప్పుడు ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే కూడా అక్కడికి వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి రవీందర్ సింగ్ అన్న. ఈ రవీందర్ సింగ్ అన్నకు ఒక మంచి అవకాశం వచ్చింది. మనందరం కలిసి ఇప్పుడు ఎవరెవరికైతే మనం ఎన్రోల్ చేసినామో ఓటు, మన ఓటుతో సహా మన మిగతా కుటుంబ సభ్యులు మరి మన చుట్టుపక్కల మన రిలేషన్స్ ఉంటారు. ఈ ఉమ్మడి జిల్లాలో కానీ మరి పక్క జిల్లాలో కానీ ఆదిలాబాద్ కానీ మెదక్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఎవరైనా మన రిలేషన్స్ అందరికి తెలిసిన వ్యక్తి, అందరికీ తెలుసు. రవీందర్ సింగ్ అంటే తెలియని వ్యక్తులే ఇప్పుడు చాలా మంది వస్తారు. ఆ వ్యక్తులు పేర్లు ఎందుకని ఆ వ్యక్తులు దేని కొరకు వస్తారు? వారి యొక్క ఉన్న సంపాదనను కాపాడుకోవడం కోసం వారు ఇప్పుడు వస్తారు. కానీ ప్రజలందరి కొరకు వచ్చేది వ్యక్తి రవీందర్ సింగ్ అన్న. రవీందర్ సింగ్ అన్న అంటే తెలియని వ్యక్తి ఈ కరీంనగర్లో ఎవరు ఉండరు. అన్న నెంబర్, సీరియల్ నెంబర్ 11 ఉంటుంది. ఆ 11 పక్క కొంటి వారు ఇచ్చిన దాంతో నెంబర్ 1 ఫస్ట్ ఓటు వేసి అన్నను గెలిపించుకుంటే మనకు రానున్న రోజుల్లో మనకి ఏ అవసరం ఉన్నా కానీ ఒక్క ఫోన్ కొడితే మన అవసరాన్ని, మన ఇంటి అవసరాన్ని, మన హాస్పిటల్ అవసరాన్ని, ఏ అవసరాన్నైనా ఆ అవసరానికి అక్కడికి వచ్చే వ్యక్తి. ఇంతకన్నా ఇంకా ఏం ఎక్కువ చెప్పలే. రవీందర్ సింగ్ అని అంటే అందరికీ తెలుసు. రవీందర్ సింగ్ నాకు మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు 1వ నంబర్ పక్కకు ఉంటుంది. రవీందర్ సింగ్ అన్న సీరియల్ నెంబర్ 11, ఆ 11 మీద పక్కకు నెంబర్ 1 వేసి అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున తెలుపుతున్నాను. జై తెలంగాణ. అన్న ఇప్పుడు మన రవీందర్ సింగ్ అన్నను మాట్లాడాలని అన్న. జై తెలంగాణ అన్న. ఈ మధ్యలో పోటీ స్టోర్లు ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు జయ తెలంగాణ అనలేదు. మీరు అందరు చూసుకొని జయ తెలంగాణ అనే పదం వాళ్ళ నోట్ తత్తలేదు. కానీ ఇదే అసోసియేషన్ తెలంగాణ పోరాటంలో మమేకమైన అసోసియేషన్ మీరు. తెలంగాణ పోరాటంలో తెలంగాణ చౌక్లో మీరు అప్పట్లో ర్యాలీలు గిడిచే సందర్భాలను నేను చూసిన. చాలా గొప్పగా ఉద్యమాన్ని నడిపారు. కరోనా సమయంలో మీరు చేసిన సేవలు ఇంకెవరు చేయలేదు. నిజంగా చెప్తున్నా, కరోనా వస్తుందని భయం తెలుసు మీకు, కరోనా వస్తే ఇంటికి పోవద్దని తెలుసు మీకు. అయినా కానీ ఎలాంటి భయం లేకుండా నిజంగా ప్రజాసేవ చేసింది యాక్చువల్ మీరు, నేను కాదు. చాలా గొప్పగా నిజంగా మీరు. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్తున్నాను. సరే, ఏదేమైనా ఈ ఎన్నికలలో యాక్చువల్ నగారా మోరింది. ఇంకొక 7 రోజులు నా రిక్వెస్ట్ మీ అందరితోటి, ఈ 7 రోజులు ప్రొద్దున లేస్తేనే ఎన్నికల గురించే స్టేటస్లు పెట్టండి. దండం పెడతా మీ అందరికీ. ఎన్నికల గురించే ఫేస్బుక్లలో పెట్టండి. ఒక 7 రోజులే మిగిలింది. మీరు పెట్టిన ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేకపోతే స్టేటస్ కానివ్వండి, ఇవి నాకు ఒక ఓటును పెంచుతాయి. వట్టిగా పెట్టేది కాదు. మీరు కనుక పెడితే అది మొత్తం కూడా ఒక ప్రచారం అవుతుంది. వీళ్ళు రవీందర్ సింగ్కు సపోర్ట్ చేస్తుండ్రు. చాలా సింపుల్ ప్రచారం ఇది.
ఇక ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళ గురించి కూడా మీకు చెప్తా. ఇక ప్రధానంగా నేనేమంటున్నా అంటే విద్యను వీళ్ళందరూ కూడా వ్యాపారంగా చూసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోయినా నేను చెప్తున్నా ఏంటంటే వీళ్ళు విద్యావేత్తలు కాదు, నిజంగా వీళ్ళు విద్యా వ్యాపారవేత్తలు. కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. సంపాదించుకొని చేసిన సాయం ఏంది? నేను ఈరోజు అడుగుతున్న వాళ్ళకు, కరోనా సమయంలో ఎక్కడ పోయినరన్నా? కరీంనగర్లో కనీసం ముఖం కనబడ్డదా? రోడ్డు మీద ఎవరో తెలియని వాళ్ళు, ముఖం తెలియని వాళ్ళు కార్లలో తీసుకొచ్చి బన్స్, బియ్యం, అన్నం ప్యాకెట్లో పంచిన సందర్భాలను మనం చూసినాం. రోడ్డు మీద గరీబుల కోసం బువ్వ పెట్టిన సందర్భాలను చూసినాం. రకరకాల కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు వచ్చి సాయం చేసిన సందర్భాలను చూసినాం. మరి వీళ్ళు ఎవరైనా చేసిండా? ఒక్కరు రాలేదు. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, ఒక్కరు రాలేదు. ఎలక్షన్ వచ్చినాయి. నేనేమంటున్నా అంటే ఈ ఎలక్షన్స్లో జరిగేది కొన్ని వందల కోట్ల రూపాయల ఎలక్షన్స్ జరుగుతుంది. ఈరోజు ప్రొద్దున నేను ప్రెస్ మీట్ పెట్టిన, ఒకటి అందరు న్యాయవాదులతో, ఒక 25 మంది న్యాయవాదులతో ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే గవర్నమెంట్ ఎలక్షన్ ఆఫీసర్, సిఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ ఒకటే లిస్ట్ ఉంటుంది. ఆ ఒక్క లిస్టులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి మనకు సంబంధించినవి, మీకు సంబంధించిన, మాకు సంబంధించిన, మన ఇంట్లో ఉన్న లేడీస్ సంబంధించి ఎవరెవరికైతే ఓటర్ నామోదు కార్యక్రమం అయిందో వాళ్ళందరికీ. కానీ అదే ఒక్క కాపీని ఎన్ని కోట్లు ఇచ్చి తీసుకున్నారో అది దొంగలించుకొని తీసుకొచ్చింది. దాన్ని ఈరోజు మేము పట్టుకున్నాం. ఉదాహరణకు 2,45,000 ఓట్ల, 3,45,000 ఓట్ల ఫోన్ నంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫోన్ నంబర్స్ అంటే ఎట్లా? ఇప్పుడు మనకు ఆధార్ కార్డు లింకు ఫోన్ నంబర్ కార్డు ఉంటుంది, ఈ రెండింటికి లింకు బ్యాంక్ కార్డు ఉంటుంది. ఇది ప్రైవసీయే కాదా? ప్రైవసీ కదా. మరి ఆ ప్రైవసీని ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అమ్ముకున్నారు. ఎన్ని కోట్లకు అమ్ముకున్నారు? ఈరోజు నేను స్వయంగా దరఖాస్తు ఇచ్చిన, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి వెంటనే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏ రకంగా నేను గెలవాలి, ఏ రకంగా నేను కుట్రలు చేయాలి. మొదటి కుట్ర ఏం చేసిందంటే ఫస్ట్గా నాకు 4వ నంబర్ రావాలి సీరియల్కు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి వెళ్ళి నామినేషన్ ఇస్తే 4వది రావాలి. అది నేషనల్ పార్టీ అండ్ రిజిస్టర్ పార్టీ కాకుండా నాకు 11వ నంబర్ ఇచ్చారు. సరే 11 అంటే రాత్రి వరకు 10 బీఫామ్లు వచ్చినాయి, కానీ నాది 11 పోవాలని కొత్తగా రాత్రి ఒక శ్రీకాంత్ అనేది బీఫామ్ తీసుకొని ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు 11 అయింది. ఇక నేను అనుకున్నా, కొట్లాడదని అనుకున్నా, కొట్లాడినా, నా బలవానలే. కానీ భగవంతుడు ఏం చేసినంటే అన్నీ ఒక్కట్లే ఇచ్చిండు. ఇవి 11, అక్కడ 1, ఆల్ వన్స్ వచ్చినాయి. చలో, గాడ్ ఈజ్ గ్రేట్, అంతా మన మంచి కోసం అనుకున్నా. ముఖ్యంగా ఈరోజు రాజకీయాలు మొత్తానికే ఎమ్మెల్సీలు ఈ రాష్ట్రంలో ఉన్నదంతా 39 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. చట్టసభల కౌన్సిల్లో 39 మంది ఎమ్మెల్సీలు. 39 మందిలో ఈ ఒక్కొక్కటి స్పీచ్ లగాయించి ఇస్తుండు. ఏమనంటే నేను ఈ 4 జిల్లాలకు సస్యశ్యామలు చేస్తా అని ఒకరు, 4 జిల్లాలకు ఉద్యోగాలు ఇస్తాను ఇంకోడు. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి పోస్ట్ అమ్మతోడి ముఖ్యమంత్రి పోస్ట్ ఇది. ఎమ్మెల్సీ నీ అటువంటి వాళ్ళు 39లో నువ్వు ఒకనివి గెలిస్తే అది కూడా. లేకపోతే ఎక్కడ ఏ పవర్స్, నీ జీతం ఎంత, నువ్వు చేసేది ఎంత, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పోయి చేసేది ఏంది నువ్వు? బికాజ్ వాళ్ళ బిజినెస్ను పెంచుకోవడమే. నిజంగా చెప్తున్న, వాళ్ళ బిజినెస్ కోసమే ఎన్నికలు చేసుకుంటున్నారు. ఒక్క హోర్డింగ్ నేను పెడితే దానికి కాంపిటీషన్గా 45 హోర్డింగ్లు ఉంటున్నాయి. ఒక్క హోర్డింగ్ అంటే ఆ రకంగా డబ్బులు ప్రవహిస్తున్నాయి. ఈ మన నంబర్లు తీసుకున్నారు, ఏంటి టెలిఫోన్ నంబర్లు. అది ఎంత నేరం అంటే అది క్షమించరాని నేరం. ఉదాహరణకు మన ఇంటి నంబర్లు వేరులోకి పోతే ఏదైనా మెసేజ్ వచ్చిందనుకోండి, ఏముంటుంది బాయ్ సార్? ఎంత అన్యాయం చెప్పండి. నీ ప్రైవసీను నువ్వు నాకు ఇస్తే నేను ఏ రకంగా వాడుకోవచ్చు కదా నీ నంబర్ను.
ఒకసారి ఆలోచించండి దయచేసి. మన ఇంట్లో లేడీస్ నెంబర్లు ఉంటాయి దాంట్లో, గ్రాడ్యుయేట్లుగా. ఎంత అన్యాయం. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన ఈరోజు. ఇంకొకటి, కరప్షన్కును అవకాశాన్ని ఇస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎట్లా? గూగుల్ పే కొట్టచ్చు, ఫోన్పే కొట్టచ్చు, ఏదో రకరకాల కొట్టచ్చు దాంతో. అంటే నువ్వు ఏ రకంగానైనా గెలవాలి, దీన్ని డబ్బులు పెట్టినా పర్లేదు, గెలవాలి. సో ఈ రకంగా చాలా ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తారు. మీరందరూ కూడా, మీ అందరితోటి రిక్వెస్ట్ నాది, ఎన్నికలు వస్తే పోతాయి. 5 సంవత్సరాలు అయిపోతే 4 సంవత్సరాలుగా, ఇప్పుడు 3.5 సంవత్సరాలుగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ఎమ్మెల్యేలు. ఇది ఇంటలెక్చువల్ సెలక్షన్స్. ఇది ఏదో ఆషామాషిగా ఓట్లేసుడు కాదు. ఈ ఓట్లలో చాలా గుర్తింపు ఉంది, చాలా విలువైన ఓటు ఇది. మీ విలువైన ఓటును మనం ఖరాబ్ చేసుకుంటే 6 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వస్తుంది. నేను నిజంగా చెప్తున్నా. ఈ కరీంనగర్ బిడ్డగా చాలా రకరకాల కార్యక్రమాలు చేసిన. రకరకాల కార్యక్రమాలు, 1 రూపాయికి నల్లా చేసిన, 1 రూపాయికి అంత్యక్రియలు భారతదేశంలో ఎక్కడ లేదు. మీరు చూసుకోండి. మనం అందరం కరోనాలో 700 మంది అంత్యక్రియలు చేస్తున్నాం. 700 మంది అంత్యక్రియలు ధైర్యంగా. భార్య చచ్చిపోతే భర్త పక్కన లేరు, భర్త చచ్చిపోతే భార్య దగ్గర రాలేదు, కొడుకులు మొత్తానికి దగ్గర రాలేదు, కోడళ్ళు లేరు, బిడ్డలు కూడా దగ్గర రాని పరిస్థితి మనం చూసినాం. 100 కోట్ల ఉన్న వ్యక్తికి కూడా అంత్యక్రియలు ఎవరు చేసిందంటే మున్సిపల్ చేసింది, 1 రూపాయికి. అప్పుడు ఆలోచన లేదు, మేమే చేసుకుంటాం, మేమే దప్పులు కొట్టేది లేదా, చనిపోయిందంటేనే ప్యాక్ చేయాలి, పోయి దానం చేయాలి. మీరందరూ చూసారు కదా కల్లారా, మన కరోనాకి వెళ్ళి బయటపడ్డాం. మరి వీళ్ళందరూ అప్పుడు ఎక్కడ పోయినన్నా? ఒక్కడన్నా ఈ సంఘం ఆ సంఘం అని, నేను ఇంత సహాయం చేస్తా అని, ఇంత సపోర్ట్ చేస్తా అని ఒక్క మీ అసోసియేషన్కి వచ్చి కనీసం కలిసి పలకరించిన సందర్భంలో దయచేసి గమనించండి. రారు వీళ్ళు. ఎన్నికలు వస్తేనే వచ్చేస్తారు టగడగడగడ. కానీ రాత్రికి రాత్రే తెల్ల షర్ట్ వేసుకుంటారు, సడన్గా వచ్చేస్తారు. రాత్రికి రాత్రే. వీళ్ళ ఆలోచన అంతా కూడా ఏంది? కేవలం ఒకటే ఒక ఆలోచన, ఏ రకంగానైనా ఈ ఎన్నికల్లో గెలవాలి. అయితే ధనబలం అప్లై చేస్తారా, కండబలం అప్లై చేస్తారా, రాజకీయంగా అప్లై చేస్తారా, సందర్భం లేదు. కానీ గెలుపు మాత్రం కావాలి. నేను మీ అందరినీ చెప్తున్నా, మీరు ఒక్కరు కాదు, మీరు శక్తి. మీరు నాడీలు పట్టకున్నా కానీ డాక్టర్ లెక్క పట్టకుండానే ఆయన నాడిని మీరు దొరకబట్టగలరు. మీ దగ్గరికి వచ్చినట్టే ఫస్ట్ మిమ్మల్ని అంటారు ఆపరేషన్ థియేటర్లో, సార్ ఎట్లయితుంది ఆపరేషన్, మంచిగా అవుతుందా సార్? అంతేనా సతనా? కరెక్టా అన్న శ్రీధర్ అన్న? అది అంత విలువైనది. సరే, మీరు అందరు ఈరోజు నాకు మద్దతుగా వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నా. కానీ ఆలోచించే సమయం దగ్గరకు వచ్చింది. ఈ 7 రోజులు నా కోసం పనిచేయండి. మీ 2 కోరికలు నాకు శివల శ్రీధర్ అన్న చెప్పిండు. ఒక కోరిక, మీకు తప్పనిసరిగా ఇంత ల్యాండ్ కావాలి. నేను మీకు హామీ ఇస్తున్నా, ఒకవేళ నేను గెలిచినాక గవర్నమెంట్కి వెళ్ళి ల్యాండ్ ఇప్పకపోతే నా సొంత పైసలతో ఇప్పిస్తా. నేను 1 రూపాయికే ఇన్సూరెన్స్ ఇస్తున్నా మీకు. దానికి అయ్యే ఖర్చు ఎంత తప్ప దాదాపు 30 కోట్లు అయితే 6 సంవత్సరాలు. నేను ఎందుకంటే ఓటుకు నోటు ఇయ్య, ప్రాణం పోయినయ్యా. నేను 5 సార్లు కార్పొరేటర్ గెలిచిన. నేను కేవలం 5 రూపాయలు కూడా ఇయ్యలే నేను నా ఓటు కోసం. 5 రూపాయలు, 5 రూపీస్ కూడా ఇయ్యను. కావాలంటే వేరే రకంగా నువ్వు తీసుకో, దావత్ చేసుకుంటావో చేసుకో, కానీ దయచేసి మీ దండం పెడతా, ఓటు రూపకంగా మాత్రం డబ్బులు అడగద్దంట. ఎంతనే ఇప్పుడు వాడు ఇచ్చే 500, 1000 రూపాయలకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లెక్కెత్తున్నా, 5 పైసలు పడుతుంది కావచ్చు రోజు, 5 రూపీస్ పడుతుంది కావచ్చు మొత్తం 6 సంవత్సరాల కోసం. ఐఎమ్ రైట్? అంటే గ్రాడ్యుయేట్లను నువ్వు ఆ స్థాయిలో చూస్తున్నారు. డిగ్రీ చదివిన, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళకు ఆ స్థాయిలో చూస్తే ఎంత అవమానపరుస్తున్నారు. ఫోన్ నంబర్ల ద్వారా పంచాలా వాళ్ళ ఆలోచన? దయచేసి మీరు ఆలోచించండి. మీరు గొప్పగా ఆలోచించేవాళ్ళు. ఆపరేషన్ థియేటర్లో భయం లేకుండా మనిషిని కోసిన కానీ అక్కడ నిలబడి సహాయం చేసేవాళ్ళు మీరు. మేము నిలబడలేము.
ఎవరైనా కొత్తే అటే ఊరుకు అంతే నా సంపదన. సో ఆ రకంగా మీరందరికీ నా రిక్వెస్ట్, నేను చాలా రకరకాల కార్యక్రమాలు కరీంనగర్లో చేసిన. నేను ఒక జాతీయ జెండాను ఎగరేసినాడ కరీంనగర్ నడిబొడ్డున. ఎందుకు ఎగరేసిన? వచ్చే పోయేటోళ్లకు ఆ జాతీయ జెండా కనుక చూస్తే రోమాలు ఇవ్వాలని, ఇది నా తెలంగాణ, ఇది నా భారతదేశం అని తెలవాలని పెట్టిన. ఏదో షోకు పెట్టలేదు, గర్వంగా అనిపిస్తుంది. ఆ జెండా మీకు యువత మీరు తలకాయ ఎత్తి చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఎందుకు పెట్టిన నేను? అందుకే పెట్టిన. రకరకాలుగా అంటే మీకు చెయ్యని పని లేదు, నేను చెయ్యని పని లేదు. మీ అందరికి కూడా ఇన్సూరెన్స్ అనే ఆలోచన నాకు వచ్చింది. కారణం ఏంటంటే ఇలాంటి ఒకవేళ దుర్ఘటన చెప్పేదాకా శ్రీధరని చెప్పిండు, జరగని సంఘటన కనుక జరిగితే చుట్టాలు 15 రోజులు సహాయం చేస్తారు, దోస్తులు 10-15 రోజులు, నెల రోజులు సహాయం చేస్తారు. కానీ దాని తర్వాత సంగతి ఎట్లా మన కుటుంబంలో పెద్ద దిక్కు పోతే. కాబట్టే ఆలోచన వచ్చింది నాకు. ఏ రకంగా అయితే రూపాయికి నల్లా, రూపాయికి అంత్యక్రియలో 5 రూపాయలకు భోజనం పెట్టినామో, నా నిరుద్యోగుల మిత్రులందరికీ కూడా 1 రూపాయికి ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఆలోచన అది. కుటుంబాలు ఎప్పుడు కూడా రోడ్డు మీద పడదు. కుటుంబాలు ఎప్పుడు కూడా రోడ్డు మీద పడిపోతే నేను చెప్తున్నా కదా చాలా కష్టంగా ఉంటుంది. మనం చాలా సందర్భాలు చూస్తుంటాం. చేస్తే దోస్తులు సాయం చేయరని నన్ను, సంఘాలు సాయం చేస్తే దోస్తులు 15 రోజులు, నెల రోజులు చేస్తారు. దాని తర్వాత సంగతి ఏంది? కాబట్టి ఇన్సూరెన్స్ ఆలోచన దయచేసి ఆలోచించండి. మీరు మళ్ళీ అవకాశం రాదు. ఏదో ఓటు కోసం మనం పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో నాకు 11వ నంబర్ ఇచ్చిండు. నేను కూడా అనుకున్న భగవంతుడు నాకే ఇచ్చిండు. ఏదేమైనా కానీ వాడు ఎంత కష్టపడ్డా కానీ నా ఫిగర్ను, నా ఫేస్ని అయితే మార్చలేడాడు ఎలక్షన్ కమిషనర్. కాబట్టి బ్యాలెట్ ఓపెన్ చేస్తేనే నా ముఖం కనబడుతుంది, నా ఫేస్ని అయితే మార్చలేకపోయిండు. సో అది నేను అదృష్టంగానే భావించిన. ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాలే. ఒకటి, మీ బిల్డింగ్ గురించి నేను హామీ ఇస్తున్నా, హామీ నెరవేర్చుకుంటే. ఇప్పటిదాకా నేను ఇచ్చిన హామీ ఎక్కడ మిస్ కాలేదు. స్మార్ట్ సిటీ తీసుకొస్తా అన్న తీసుకొచ్చిన, స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన. 1 రూపాయికి నల్ల అంత్యక్రియలు, శానిటేషన్ నాప్కిన్స్, 5 రూపాయలకు బువ్వ, ఇవన్నీ తీసుకొస్తా అన్న తీసుకొచ్చిన. లేకపోతే కరీంనగర్లో రూపాయి ఉండకపోతుండే నేను కనుక స్మార్ట్ సిటీ తీసుకురాకపోతే. పరీక్ష రాసి పాస్ అయి తీసుకొచ్చిన స్మార్ట్ సిటీది. పట్టిన గాల్లో రాలేదు, ఎక్కని గుట్టలేదు, మొక్కని బండలేదన్నట్టు. ప్రతి ఒక్కరి పోయి దండం పెట్టుకున్నా. మీరు నమ్మరు, ఒక సంఘటన మీకు చెప్తా. నరేంద్ర మోడీ గారికి ఉత్తరం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారికి ఉత్తరం ఇవ్వాలంటే పాసిబుల్ ఇస్తాడా మాకు టైం? ఒకసారి ఊహించుకోండి. ఏం చేసినామంటే, గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, మహారాష్ట్ర గవర్నర్గా. పేపర్లలో వచ్చింది ఏంటంటే 2 రోజులలో మహారాష్ట్ర పర్యటన నరేంద్ర మోడీ గారిది. మేము ఏం చేసినామంటే ఒక 4 ఫ్లైట్లోకి వెళ్ళిపోయినాం. సార్ దగ్గరికి పోయి సాగర్జీ గారు చెప్పిన, ఏం లేదు సార్, ఇది ఒక్క రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సరే నా దగ్గర ఇక్కడనే వచ్చి పండుకుంటాడు అన్నాడు. నిజంగా చెప్తున్నా, మా అప్లికేషన్ను, మా దరఖాస్తుని తీసుకొని స్వయంగా విద్యాసాగర్ రావు గారు నరేంద్ర మోడీ చేతిలో పెట్టి అట్లా కలిసి వచ్చింది మనకు అదృష్టం. పట్టుకు రాలేదు స్మార్ట్ సిటీ. వెంకయ్యనాయుడు గారి దగ్గర పోయి దండం పెట్టుకున్నాం. ఈ రకంగా అడుగడుగున కేసీఆర్ గారు ఒక ఉత్తరం ఇచ్చిండ్రు. ఈరోజు డెవలప్ అయిందంటే కారణం చాలా, దాని వెనక పెద్ద కథ ఉంది. కాబట్టి ఎన్నికల్లో వీళ్ళు ఎవరు చెయ్యను వీళ్ళు. నేను ఈరోజు కూడా మీకు హామీ ఇస్తున్నా. ఏం చెప్పాలా? వీళ్ళు కనుక ఎలక్షన్లలో పోటీ చేస్తారు కదా, మళ్ళీ ఫోన్ ఎత్తితే ముఖం చూస్తే అంత ఒకడు పోయేమో ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటాడు, పెంచుకుంటాడు, పుస్తకాలు అమ్ముకుంటాడు. ఇంకొకడు మళ్ళీ కాలేజీలు నడుపుకుంటాడు, ఇంకో స్కూల్ తెస్తాడు, ఇంకో 20 స్కూళ్ళు పెడతాడు. ఇక ఇంకో ఆయన అయితే ఒక్కో 1000 లారీలు కొంటాడు. ఆయనకి ఇప్పటికే 1000 లారీలు ఉన్నాయట, ఇంకో 1000 లారీలు కొంటాడు. దయచేసి ఆలోచించండి. వాళ్ళంతా కూడా పెట్టుబడిదారులు. నేను నిజంగా కూడా పేద ప్రజల పక్షాన ఉన్నాను. ఇప్పుడు పెట్టుబడిదారులకును ప్రజల పక్షాన ఉన్ననికి మధ్యన జరుగుతున్న పోటీ. దయచేసి ఆలోచించండి. వాళ్ళకున్న ఆస్తులు లెక్క పెడితే, ఈ రూమ్లో కూకున్న అందరం కూడా లెక్క పెడితే 1 సంవత్సరం పడుతుంది. అంత డబ్బులు అల్లదు. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి మరి? ఏం బాగా పనిచేసిరని అడిగింది చెప్పు. ఏం బాగా పనిచేసిన వచ్చారు? మన ఎమ్మెల్యే ఎలక్షన్ చూస్తాం.
అరే ఎమ్మెల్యే వీళ్ళ ఈయన పనిచేస్తారా ఈయన పనిచేస్తారా ఈయన పనిచేస్తారా అని. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఎవరు పనిచేస్తారో తెలియాలి కదా, ఆలోచన లేదు కదా ఇది. సో అందరికీ నా రిక్వెస్ట్, మీరు ఒక్కరు కాదు, మీరు ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు మీరు చెప్తే కొంత వందల మంది మారుతారు, మీరు చెప్తే సమాజమే మారుతుంది. సమాజం మీరు ఎవరు కోటేయాలని చెప్తేస్తుంది. వృద్ధులు లేస్తేనే ఎవరు కోటెత్తున్నామని మీరు వాళ్ళు అడిగింది అనుకోండి, సమాధానం వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీరు చాలా శక్తిగలలు. మీ నాలుకే బలం, మీ ఫోన్ బలం సరిపోద్ది, ఓట్లు అవే వస్తాయి. చివరిగా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చదువుకున్న వ్యక్తి ఆలోచిస్తాడు నిజంగా కూడా నేను ఎవరు కోటేయాలి, ఎవరు కోటేయాలి, ఎందుకు కోటేయాలి. మరి నాకే ఎందుకు కోటేయాలి, నాకే ఎందుకు కోటేయాలంటే వాడు రూపాయి తగ్గించినోడు నేను రూపాయికే నల్ల తీసుకొచ్చిన, వాడు రూపాయి తగ్గించినోడు నేను రూపాయికి అంత్యక్రియలు ఇచ్చిన, వాడు రూపాయి తగ్గినోడు నేను 5 రూపాయలకే పువ్వు పెట్టిన. నాకు ఆయనకు ఉంది కదా డిఫరెంట్. 24 గంటల నాకు తెలిసైతే ఆ ఫోన్లు 3 ఉంటాయి ఆయన దగ్గర. ఒక్క ఫోన్ లేబడి కావచ్చు, ఒకటి ఆఫీసర్ల కోసం ఫోన్, ఒకటి ఇంట్లో కోసం ఫోన్, ఇంకొకటేమో పబ్లిక్ ఫోన్. పబ్లిక్ ఫోన్ ఎప్పుడు లేవదు, పబ్లిక్ ఫోన్ ఎప్పుడు లేవదు అన్నట్టు. సో ఆ రకంగా ఆలోచించడం వాళ్ళు దయచేసి గమనించండి, ఆశీర్వదించండి, నన్ను గెలిపేయండి. తప్పనిసరిగా మీకు ఇచ్చిన హామీ, మీ అధ్యక్ష కార్యదర్శులు మీ కమిటీ ముంగటైన హామీ ఇస్తున్న మళ్ళొక్కసారి 100కు 100% మీకు ల్యాండ్ ఇప్పిస్తా. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే నా సొంత పైసలతో మళ్ళొకసారి చెప్తున్నా, నా సొంత పైసలతో ఇప్పిస్తా, కానీ వెనుకడుగు వేసేది లేదు. దయచేసి గమనించండి. మొదటగా నా రిక్వెస్ట్గా నా సీరియల్ నెంబర్ 11 పక్కన ఒకటే ఏంది, ఒకటైతే చాలా మంచి మెజార్టీతో నేను గెలిచి ఫస్ట్ మీటింగ్ మీతోటే పెడతా. ఫస్ట్ మీటింగ్ ఇక్కడనే మంచిగా బోధిందాను, మాట్లాడుకొని ఆర్డర్ తీసుకొచ్చుకుందాం, ఆర్డర్లు కూడా తీసుకొచ్చుకుందాం. ఇవి మాట ఇచ్చిన కాబట్టి తప్పద్దని. వాస్తవానికి నేను ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటా చివరగా. వాస్తవానికి నా కమ్యూనిటీ చిన్నది, నేను షేర్ చేసుకుంటున్నాను మీతోటి. ఓట్లు తక్కువ ఉన్న కమ్యూనిటీ, కానీ ఇదే ఓట్లు తక్కువ ఉన్న కమ్యూనిటీకి 5 సార్లు కార్పొరేటర్ గెలిపించింది, కాలేజ్ ప్రెసిడెంట్గా గెలిపించింది, లా కాలేజ్ ప్రెసిడెంట్గా గెలిపించిండ్రు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గెలిపించిండ్రు. ఓట్లు తక్కువైనా కానీ సింగిల్గా ఒక్కనే ఉంటుంటుంది. నిజంగా చెప్తున్నా, ప్రమాణపూర్వకం. మీరు చూసుకొని నా చరిత్ర, కాలేజీలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో 6700 స్ట్రెంత్ మాది. అందులో ఒక్క సర్దార్జీ నేను చదివేది. ఆ కాలేజీకి ప్రెసిడెంట్ అయినా. మీరు తెలుసుకోండి ఎవరినన్నా. నాందేడ్లో లా కాలేజీగా ఒక్క సర్దార్జీ నేను ప్రెసిడెంట్ అయినా. బార్ అసోసియేషన్లో ఇద్దరమే సర్దార్జీలం ఉంటుంది, ఇద్దరమే సర్దార్జీలం. నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గెలిచిన. ఆశీర్వాదం. మనం పని చేస్తాం, వాళ్ళతో మమేకం అవుతాం. కష్టాలు ఉన్నప్పుడు అక్కడికి వచ్చినోడే మన దోస్తు, లేకపోతే దోస్తాను ఎందుకు? అవునా కదా? మరి రాజకీయ నాయకుడు ఎందుకు కష్టాలు ఉన్నప్పుడు రానుడు రాజకీయ నాయకుడు ఎందుకు వేయాలి ఓటాను? ఎందుకు వాని గురించి ఆలోచించాలి మనం? ఇవాళ వచ్చినోడే బిక్తరాడు, వాడు ఓడినా ఉండడు, వాడికి గెలిచినా దొరకడు. ఇది నగ్న సత్యం, ఎవ్వరు దొరకరాలు. కాబట్టి ఒకసారి నన్ను ఆశీర్వదించండి. మీ అందరికీ 2 చేతులు ఇచ్చి దండం పెడుతున్నా. ఆశీర్వదించండి, దీవించండి. తప్పనిసరిగా మీ నోటి వాక్య ద్వారా నేను గెలుస్తా. ఈరోజు నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నేను ధన్యవాదాలు చెప్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆ ఓటు ఒక్కటి కూడా మిస్ కాకుండా దాదాపు దాంట్లో ఉన్న 99% ఓట్లు అన్నకే వేసి మన సత్తా చాటాలని తెలుసుకున్నాము. మరియు ఈ విజయం మన అందరిది. ఎందుకంటే మన అందరి విజయం అన్న విజయం అంటే మన ఒక కరీంనగర్ డిస్టిక్కే కాకుండా ఇప్పుడు ఉన్న 3 డిస్టిక్లకి మన ప్రైవేట్ హాస్పిటల్స్ నుండి అసోసియేషన్ను క్రియేట్ చేపించి వారికి కూడా అవేర్నెస్ తెప్పించి మన యూనిటీని, మన కరీంనగర్ని ఆదర్శంగా తీసుకొని రావాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ మీటింగ్ పెట్టుకున్నాము. దాంతోపాటు మన స్ట్రెంత్ను కూడా చూపించాలి. రాజకీయ నాయకులకు ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్ ఉంది, దాంట్లో
కొన్ని వందల వేల మంది ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది.